కష్టమే కాదు. ఒక్కసారి క్వశ్చన్ చూడండి. మూడోది క్వశ్చన్ చదవండి. ద రేషియో ఆఫ్ మనీ అవైలబుల్ విత్ పి అండ్ క్యూ. పి అండ్ క్యూ ఎంత సార్? 4:5. ద రేషియో ఆఫ్ ది మనీ అవైలబుల్ విత్ క్యూ అండ్ ఆర్ ఎంత సార్? 6. ఎంత సార్? 6. ఆన్సర్లన్నీ కూడా సహజ సంఖ్యలు ఉన్నాయి. ఆన్సర్లో ఏమడుగుతున్నాడు? అమౌంట్ ఆఫ్ ఆర్ అడుగుతున్నాడు. ఆర్ ఎంత ఉంది? 6 ఇంటూ సంథింగ్. ఆర్ అనేది 6 దాంట్లో ఏ ప్రధాన సంఖ్య దాగుంది? 3 అనే ప్రధాన సంఖ్య దాగుంది. ఆన్సర్ 3 తోటి భాగింపబడాలి. 460 కాదు, 640 కాదు, 320 కాదు. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్లు. ఒక్క ఆన్సర్ ఆప్షను మార్చలేదు, క్వశ్చన్ సీక్వెన్సింగ్ కూడా మార్చలేదు. ఇది బుక్లెట్ డి. నేను జస్ట్ క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ని సెకండ్స్లో సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను సార్. P:Q:R. P:Q:R. P:Q ఎంత? 4:5. Q:R ఎంత? 5:6. 5:6. 5:6. ఆన్సర్లన్నీ కూడా సహజ సంఖ్యలు. అంటే 6 ఇంటూ సంథింగ్ ఉండాలి. 6 అనే దాంట్లో ప్రధాన సంఖ్య ఏముంది? 2 ఉంది, 3 ఉంది. అన్నీ 2తో ఉన్నాయి కాబట్టి 3తో చూస్తున్నాను. ఆన్సర్ 3 తోటి భాగింపబడాలి. ఆన్సర్ షుడ్ బి డివిజిబుల్ బై 3. ఆన్సర్ షుడ్ బి డివిజిబుల్ బై 3. ఒకే ఒక్క ఆప్షన్ 3 తోటి భాగింపబడడం ఉంది. నేను 2 ఆప్షన్లు ఉంటేనే క్యాల్కులేషన్ చేస్తాను, లేకపోతే చెయ్యాల్సిన అవసరం లేదు. మళ్ళీ చూద్దాం సార్ ఇంకేమైనా క్వశ్చన్లు. ఈ క్వశ్చన్ చూడండి సార్. ఈ క్వశ్చన్ చూడండి. దీనికి ఏవేవో ఎక్స్లు వైలు అనుకొని రైట్ ఏదేదో చేస్తున్నారు సార్. అవసరమే లేదు. క్వశ్చన్ చదువుదాం. 12 మంది బాయ్స్, 18 మంది స్త్రీలు, 15 మంది పురుషులు కలిసి పనిచేస్తే వాళ్ళకు కొన్ని డబ్బులు వస్తాయి. ప్రతిరోజు పనిచేసినందుకు ఒక మనిషికి రోజుకి ఎన్ని రూపాయలు వస్తాయి? 4 రూపాయలు. సో ఒక పర్సన్ పనిచేస్తున్నాడు, వాడికి ఒక రోజు పనిచేస్తే 4 రూపాయలు వస్తాయి. ఒక స్త్రీకి ఒక రోజు పనిచేస్తే 3 మల్టిపుల్స్లో వస్తుంది. ఇద్దరు పనిచేస్తున్నారు కాబట్టి 2 ఇంటూ 3 పర్ డే చేస్తున్నాను. ముగ్గురు బాలురు, ప్రతి బాలురు 3 ఇంటూ 2 ఇంటూ సంథింగ్ ఉంటుంది. అది ఎన్ని రోజులు పనిచేస్తే దానికి అట్లా కౌంట్ ఉంటుంది. లాజికల్గానే సాల్వ్ చేద్దాం. ఒక మ్యాన్ ప్రతిరోజు పనిచేస్తే మనిషికి అవుతే రైట్ ఇక్కడ చూడండి సార్, పురుషులకు అవుతే బాలురకు అవుతే 4 రూపాయలు వస్తాయి, స్త్రీలకు అవుతే 3 రూపాయలు వస్తాయి, బాయ్స్కి అయితే 2 రూపాయలు వస్తాయి. వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు అన్నాడు. 1 man, 2 men and 3 boys. సో ప్రతిరోజు ఇక్కడ 4 రూపాయలు, ఇక్కడ 3 రూపాయలు, ఇక్కడ 2 రూపాయలు. ఎన్ని రోజులు అది పక్కన పెడదాం. 2 3s are 6, 2 3s are 6, 6 plus 6 12, 12 plus 4 16. ఆన్సర్ అన్నీ కూడా సహజ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ షుడ్ బి డివిజిబుల్ బై 16. ఆన్సర్ అనేది 16 తోటి భాగింపబడాలి. ఆన్సర్ అనేది 16 తోటి భాగింపబడాలి. 16 తోటి భాగింపబడే ఆన్సర్ ఆప్షన్ ఏదున్నదో చూసుకోండి. 16 తోటి భాగింపబడాలి. 16 ఒకట్ల 16, 16 5ల 80 అయిపోయింది ఆన్సర్. ఆన్సర్ 16 తోటి భాగింపబడాలి. మోర్ దాన్ 2 ఆప్షన్లు 16 తోటి ఉంటే నేను మీకు టైమ్ అండ్ వర్క్, మెన్ను, వర్క్, ఎఫిషియన్సీ అసలు ఆ జోలికే నాకు మొదటి దాంట్లోనే ఆన్సర్ వచ్చినప్పుడు నేను ఇంకా అనవసరంగా నా టైం వేస్ట్ చేసుకోను. ఇక్కడ కూడా అంతే సార్. స్పీడ్ రేషియో ఎంత ఇచ్చాడు? S1:2, S2:2, S3, 3:4:7. మనకేం కావాలి? T1:2, T2:2, T3. ఏమీ మీరు పెద్ద మ్యాథ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. స్పీడు టైము ఇన్వర్స్లో ఉంటుంది. అంటే ఇది 3:4 ఉంటే T1:2, T2 ఎంత ఉండాలి? 4:3 ఉండాలి. ఆప్షన్లో ఫస్ట్ 4:3కి సంబంధించి ఏముంది? ఏమీ లేదు. ఆప్షన్ 2నే ఫట్.
5 సెకండ్లలో ఈ క్వశ్చన్ అయిపోతుంది. అనవసరంగా కొంతమంది స్టూడెంట్స్ 1/3, 1/4, 1/7 ఎవరు చేయమన్నారయ్యా ఇదంతా మిమ్మల్ని? 84, ఇది 28, ఇది 21, 12, ఇది అసలు అవసరమే లేదు. బేసిక్ కామన్ సెన్స్ యూజ్ చేస్తే చాలు. స్పీడ్ నిష్పత్తి ఎంత? 3:4:7. స్పీడ్ నిష్పత్తి 3:4 ఉంటే టైం నిష్పత్తి ఏం కావాలి? 4:3 కావాలి. ఫస్ట్ 2 రేషియోలలో 4:3 ఇక్కడ కనబడతలేదు, ఇదేమో 4:7 ఇక్కడ కనబడతలేదు. చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ నెంబర్ 2. పేపర్ చూస్తే అన్ని ఆన్సర్ ఆప్షన్ల నుంచి వచ్చే మెథడ్స్ లాగా ఉంది సార్. అనిల్ నాయర్స్వే. ఏమీ పెన్ను పెట్టకుండా కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని సాల్వ్ చేసే విధానాలు.